మేడారం జాతర ఎఫెక్ట్. విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు. ఫిబ్రవరి 21న మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 4 రోజులు సెలవులు ప్రకటించడం విశేషం. ఆదివారం సెలవుతో కలిపి వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. జాతరకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రవాణా పరంగా టీఎస్ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇటు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం జంపన్న వాగు మరియు పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 4 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 4 రోజులపాటు జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలంటూ ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న ఈ జాతరకు 1 కోటికి పైగా భక్తులు రానున్నారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశ నలుమూలలు, వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21, 22, 23, 24 ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పనిచేయవని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 ఆదివారం కూడా సెలవు.